కిసిమిస్ సెలవులని కుర్రవాడు ఉత్తరం రాశాడు. ఎన్నాళ్ళో అయింది వాడిని చూసి. కళ్ళు కాయలు కాసిపోయినాయి. గడియో గడియో రావాలి. ఎందుకు వట్టినే ఒకచడం? వద్దు వద్దంటుంటే ఇంగ్లీష్ చదువులో పెట్టావు. మెరగపొలం సిస్టమ్ అంతా వాడి కింద అయిపోతుంది. కిందటేవాడు పరీక్ష ఫెయిల్ అయినాడు కదా, ఈ ఏడు ఎలా తగలేసాడో తెలియదు. మనకి ఇంగ్లీష్ చదువు వచ్చేదని పోరి పోరి చెప్తే విన్నావు. మా పెద్దన్న దిబ్బాదాళ్ళు కొడుకుని ఇంగ్లీష్ చదువు పార్వతీపురం పంపించేసరికి పోస్ట్ వచ్చి 3 రోజుల్లో కొట్టేసింది. చెప్పి కొడుక్కి ఇంగ్లీష్ చెప్పిద్దాం అనుకుంటుండగానే చచ్చినంత ఖాయిలా చేసింది. మీరెప్పుడు ఇలాంటి పోగహత్యం మాటలే అంచు ఉంచారు. డబ్బు ఖర్చు అయిపోతుందని మీకు బెంగ. మొన్న మొన్న మన కళ్ళ ముందు మన వాకిట్లో జుత్తు విరబోసుకుని గొట్టికాయలాడిన నేమాని వారి కుర్రాడికి మునసబి అయ్యింది కాదు. మన వేధవాయికి చదువు వచ్చేదేం కనపడదు కానీ పుస్తకాల కింద జీతం కింద 4 ఏళ్ళు అయ్యేసరికి మన భూమి కడతేరిపోతుంది. ఆ పైన చెప్పా తప్ప పట్టు బయలుదేరాలి. నేను మళంగా ఇంటి దగ్గర ఉంటే ఈ పాటికి 4 అష్టాలు చెప్పేద్దాం. వద్దంటుంటే ఈ వేధవ ఇంగ్లీష్ చదువులో పెట్టాం. మన వాడికో మునసబి అయినా పోలీసు పనైనా అయితే రుణాలిచ్చి ఈ అగ్రారం భూములన్నీ కొనేస్తాడు. ఏడాదికో 100 రూపాయలు ఖర్చు పెట్టడానికి ఇంత ముందు వెనక చూస్తున్నారు. మీలాగే వాడు జంజాలు ఉడుక్కుంటూ బతకాలనుందా ఏమిటి? మీకంత భారం అని తోస్తే మా వాళ్ళు నాకు పసుపు కుంకాల కింద ఇచ్చిన భూమిని అమ్మేసి కుర్రాడికి చదువు చెప్పిస్తాం. నీ భూమి ఎందుకమ్మాలమ్మా? మన సొమ్ము చెరతిని కొవ్వున్నాడు, అతడే పెట్టుకుంటాడు. అయితే నేను ఆక్షేపం చేస్తావు సార్. ఈ మారంటే నీ అన్న ఉన్నాడని ఊరుకునేది లేదు. పేసైనావా? పేసైనాడండి, ఫస్ట్ గా పేసయ్యాడు. నేను చాలా శ్రమపడి చదువు చెప్పానండి. ఈ తొరకెవడు చదువు చెప్పే మాస్టర్. ఇంటికి పెద్ద మనిషి వస్తే అప్పుడు చెప్పి మాట్లాడతావేమిటి బావా? ఆయనేదో కుర్రాడితో ఇంగ్లీష్ లో మాట అంటే పుచ్చకాయలు గమ్మంటే భుజాలు కనుక్కున్నట్టు నీ మీద పెట్టుకుంటావే. తమ బావగారు అగ్నిహోత్రావధానులు గారు, తమరు నన్ను ఎరక్కపోవచ్చును కానీ తమరు డిప్టీ కలెక్టర్ గారు ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళ పిల్లలకి చదువు చెప్తూ ఉండేవాడిని. డిప్టీ కలెక్టర్ గారు మిమ్మల్ని ఏం మెచ్చుకునేవారు అనుకుంటారు? అవునవును, మీ ముఖం చూసిన జ్ఞాపకం ఉంది. డిప్టీ కలెక్టర్ గారు మహా దొడ్డ ప్రభు. మీలాగా చొప్పన్న భాషలో వచ్చిన వ్యక్తి ఎక్కడా లేడని, సంస్కృతం మంచినీళ్ల ప్రవాహంలా మాట్లాడతారని, మీలాంటి విదూషకుడు ఎక్కడా లేదని ఆయన సెలవిస్తూ ఉండేవారు. ఆయనలా కవితా రసం గ్రహించేవారేనండి. ఆయన నా కవిత్వం అంటే చెవి కోసుకుంటారండి. నాకు మహారాజా వారి దర్శనం కూడా చేయించారు. ఈ శేషవేషంలాగేం పనికిరావు. ఎతడు వైఖరి చూస్తే ఎక్కడే బస వేసేటట్టు కనపడుతుంది. మా ఇంట్లో భోజనం ఎంత మాత్రమో వినపడు. ఆయన మాటలు గణించకు బాబు, ఆయన మోస్తరది. నీ దయ వల్ల మా వాడికో ముక్కబ్బితే నీ మేలు మర్చిపోలేము. అందుకు అభ్యంతరం ఏమిటమ్మా? ఏదో సెలవుల్లో చదువు చెప్పమని మీ వాడు నన్ను ఎంతో బతిమాలితే పనికొచ్చే కుర్రాడు కదా అని ఒప్పుకున్నాను. కానీ పట్నంలో మునసబ గారింట్లో భోజనం చేయదని వచ్చానా, వాళ్ళు ఇచ్చే డబ్బు చేయదని వచ్చానా అమ్మా? ఈ చదువుల కోసమని పిల్లవాడిని వదులుకుని ఉండడం, వాడు పరాయి ఊళ్ళో శ్రమదమాదులు పడుతూ ఉండవు. నా ప్రాణాలు ఎప్పుడూ అక్కడనే ఉంచాయి. డబ్బుకెన్నడూ వెనక చూడలేదు కదా. కండం మేం కన్నాం. మీరే వాడికి తల్లి తండ్రిని. ఎలా కడుపులో పెట్టుకు చదువు చెబుతారో మీదే భారం. తమరంత దూరం సెలవీయాలా అమ్మా? నా మంచి చెడ్డలు మీ కుర్రవాడిని అడిగితే చెప్తాడు. మున్సబ్ గారు డిప్టీ కలెక్టర్ గారు ఎన్నిక చేసిన మనిషిని నా గొప్పనే చెప్పుకోకూడదు. ఇంతెందుకు, మరో 3 ఏళ్ళు నా తర్ఫీదులో వచ్చితే వరుసగా క్రిమినల్లో పోలీసు పరీక్ష పాస్ చేయిస్తాను. 3 ఏళ్ళే? ఈ సంవత్సరం పుస్తకాలకి ఎంత అవుతుందిరా అబ్బి? 15 రూపాయలు. ఒక్క తమ్ముడే ఎవరో వీళ్ళిద్దరూ కూడి 6 రూపాయలు పంచుకు తినేటట్టు కనబడుతుంది. నేను ఏదో 82 పన్నాలు మొహదమ్మిడి పుస్తకాలు ఖర్చు లేకుండా చదువుకున్నాను. ఇదంతా చూడబోతే టోపీ వ్యవహారాలు కనబడుతుంది. కోట్లకు విలువైన మాట అన్నావు బావా. దిస్ ఈస్ బార్బరస్. చూసారా అండి,
జెంటిల్మెన్ అనగా పెద్ద మనిషిని ఎలా అంటున్నారు? ఇక్కడ నేను ఉండడం ఎంత మాత్రం భావ్యం కాదు. సెలవు ఇచ్చుకోండి. ఆ, చాలు చాలు బాగానే ఉంది. ఇంటికి ఎవరొచ్చినా నాకు ఇదే భయం. ఆయన మాటలకేం బాబు, వెళ్ళిపోకండి. అగ్నిహోత్రావధానులు కుర్రవాడికి రవంత చదువు చెప్పించడానికి ఇంత ముందు వెనక చూస్తున్నాం. బుచ్చమ్మనమ్మిన 1500 రూపాయలు ఏం చేసావు? సెల్లింగ్ గర్ల్స్, డామ్ ఇట్. గాడిద కొడుక, ప్రతి గాడిద కొడుక అమ్మేం అంటూ ఉంటాడు. కూరగాయలు వస్తాయి అమ్మడానికి. ఆ రూపాయలు పుచ్చుకోకపోతే ఆ ముగ్గురు తెచ్చాడు కదా, దానికైతే ఏముండను. చచ్చాడంటే వాడిదా తప్పు. మంచం మించి దించేయడానికి సిద్ధంగా ఉన్న వాడికి కట్టావు. తమరేనా నొలక అగ్నిహోత్రావధానులు గారు? ఈ పట్టెని చెటలో తమంత వారు లేరని రాజమహేంద్రవరంలో మా వాళ్ళు అంటూ ఉండేవారు. మీది రాజమహేంద్రవరం అండి? ఆ మాట చెప్పారు గారే. రామోధాలు గారు బాగున్నారా? బాగున్నారండి. ఆయన నాకు మేనమా అవుతారండి. ఆ మాట చెప్పారు గారు. మా మామ ఈ దేశ బాగట్ట వచ్చినప్పుడల్లా తమన్ని ఎన్నిక చేస్తూ ఉంటారు. వారికి నాకు చాలా స్నేహం. చూసారా, కొంచెం నాకు ప్రథమ కోపం. ఎవరో తెలియకుండా అన్న మాటలు గణించకండి. దానిదేవండి, మీలాంటి పెద్దవాళ్ళు అనడం, నా లాంటి కుర్రవాళ్ళు పడడం విధాయకమే కదండి. ఈ నాళ్ళకి మా అగ్నిహోత్రుడికి తగిన వాడు దొరికి. చూసారండి, మీ పేరేమిటండి? గిరీశం అంటారండి. అదిగో గిరీశం గారు, మా కరెక్ట్ శాస్త్రం ఉన్నాడు చూశారు. వాడు ఒట్టి అవకతవక మనిషి. ఆ మంచి చెడ్డ ఏవి వాడి మనసుకి ఎక్కదు. అల్లుడు చచ్చిపోయినాడంటే అందువల్ల ఎంత లాభం కలిగింది? భూములకు దావా తెచ్చామా లేదా? ఉన్నాడు, ఈ మధ్య నేను దాఖలు చేయించిన పిటిషన్ మీద ఆర్డర్ చదివి పెట్టండి. ఎవరో తెలివి తక్కువ గుమస్తా రాసినట్టుంది. అసలు అక్షర పోలితే లేదండి. మా వకీలు గడగడా చదివేశాడండి. నేను మాత్రం చదవలేకనా, అంతకంటే గళగ్రాహిగా చదువుతాను. లెక్చర్లు ఇచ్చే పండితుని. నాకు ఇది పేలపిండి కాదు. అయితే రాసిన వాడి తెలివికి సంతోషిస్తున్నాను. ఇది అరటిపండు విప్పినట్టుగా తర్జుమా చేయమని మనవా? అట్లాగే డబ్బు ఖర్చు లేకుండా వీడి చేత కాగిత ముక్కలన్నీ తర్జుమా చేయించేస్తాడు. ఇంకా ఇంగ్లీష్ కాగితాలు ఏమైనా ఉంటే నా మీద పడేసేయండి, తర్జుమా చేసి పెడతాను. అంతకంటేనా? బాబు, మా అబ్బాయి మీరు ఒక్క పర్యాయం ఇంగ్లీషులో మాట్లాడుదురు. అలాగేనమ్మా. మై డియర్ వెంకటేశం, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, how I wonder what you are. There is a white man in the tent. A boy stood on the burning fence, whence it all fled away. Upon the same base of the same side of a trapezium are equal to one another. Of the man's first disobedience and the fruit of that mango tree. Sing Venkatesam, my dear good boy. Nouns ending in F or FE change into F or FE into gas. ఈ ఆడుతున్న మాటలకు అర్థం ఏమిటండి? ఈ సెలవుల్లో ఏ ప్రకారం చదవాలో అది చెప్తున్నానండి. రే అబ్బి, ఓ తెలుగు పద్యం చదవరా. పొగ చుట్టకు సతి మోగి చవాస్. Hey, damn it, don't eat that. నలదమయంతలిద్దరూ చదువు. నలదమయంతులు ఇద్దరు మన ప్రభవానుల దహ్యవానులై సడిపిడి దీర్ఘవాస ముసలు. అట్టే అట్టే మన ప్రభవానలం అంటే ఏమిట్రా? ఇంత కఠినమైన పద్యాలకి చిన్నపిల్లలకి అర్థాలు చెప్తారా అండి? పద్యాలకు అర్థం చెప్పరు. ఇప్పుడు మట్టుకు వేదంలాగా బట్టియం వేయిస్తారండి. తెల్లవాళ్ల స్కూళ్ళలో మన తెలుగు పద్యాల మీద ఖాతరీ లేదండి. ఎంతసేపు జాగ్రఫీ, జియోగ్రఫీ, ఆల్జీబ్రా, అర్థమెటిక్, దర్థమెటిక్ ఇవన్నీ హడలెత్తి చెప్తారండి. తర్ఫీదు బాగా చక్కగా ఉంది. వీడిని వెంటనే తోవ పెట్టకపోతే మోసం వస్తుంది. అన్నోడు చెప్తారండి. మరేమిటనుకున్నారు? మీ కుర్రవాడిలాగా చదువుకునే వాళ్ళకి ఒక్క నిమిషం కూడా తెరుపు ఉండదు. చదువు అంటే అట్లాగే చదువుకోవాలి. మా వాడిని గొట్టుకాయలు ఆడకుండా కాయిదా చేస్తే ఎంత చదువైనా వస్తుందండి. నా దగ్గర గొట్టికాయలు గిట్టికాయలు పనికిరావండి. పుస్తకం చేత పడితే వేళ్ళకి అంటుకుపోవాల్సిందే, అలా చదివిస్తానండి. అలాగే చదివిస్తే మా వాడికి చదువు వచ్చి అన్ని పరీక్షలు పాస్ అవుతాడండి. డబ్బు ఖర్చు లేకుండా మా వాడికి పెళ్ళయ్యే సాధన కూడా తటస్థించిందండి. మీ నైజం కొద్దీ చిర్రు కొర్రు మలచారు గాని అబ్బి మీద మీకు మాత్రం ప్రేమ లేదా ఏమిషి? పట్టణంలో గొట్టాలం వచ్చినప్పుడు ఎంతో బెంగెట్టుకుని అబ్బిని సెలవర్జీ రాసి వెళ్ళిపోయి రమ్మన్నారు కారు. చదువు చెప్పించక పెళ్లి చేయక తీరుతుందా ఏమిషి? డబ్బు ఖర్చు లేకుండా కొడుక్కి పెళ్లి చేస్తావటోయ్ బావా. ఆడపిల్లలు నమ్మినట్టే అనుకున్నావా ఏమిటి?
1500 పోస్తే గాని అబ్బికి పిల్లనివ్వరు. డబ్బు ఖర్చు లేకుండా వెంకటికి ఎలా పెళ్లి చేస్తాదో నువ్వే చూతుగా. రామచంద్రాపురం అగ్రహారంలో లుబ్ధావనాలు గారిని ఎరుగుదవా? ఎరగను. నువ్వు ఎరగవు. ఆయన లక్షాధికారి. 1800కి సుబ్బిని అడగొచ్చారు. ఉభయ ఖర్చులు పెడతారా సార్, పెళ్లి మా వైభవంగా చేస్తారా సార్, మనం పిల్లని తీసుకువెళ్ళి వాళ్ళింటి పెళ్లి చేయడం మనకు తట్టుబడట్టే ఉండదు. ఆ 1800 పెట్టి మన వెంకటకి పెళ్లి చేస్తాం. పెళ్లి కొడుకు ఎన్నేళ్ళు? ఎన్నేళ్ళు అయితేనే 45. దవధాన్లు గారు మా పెద్దలి కొడుకండి. తమతో సంబంధం అంటే నాకు ఆనందమే గాని ఆయనకి 60 ఏళ్ళు దాటాయండి. ఈడేమైనప్పటికీ సెల్లింగ్ గర్ల్స్ అనగా కన్యాశుల్కం డామిట్ ఎంత మాత్రం కూడదండి. తాము సావకాశంగా ఉన్నప్పుడు కన్యాశుల్కం కూడని పనిని తమ చేతే ఒప్పిస్తాను. బావా ఈ సంబంధం చేస్తే నీ కొంపకి అగ్గెట్టేస్తాను. ప్రతిగాడిది కొడుకు తిండిపోతున్నా నా ఇంటి చేరి నన్ననేవాడే తాంబాలు ఇచ్చేస్తాను. ఏ పన్నుకు చావండి. నాతో చెప్పకుండానే ఆడముండలతోనే ఆలోచన. ఈ సంబంధం చెయ్యకపోతే నేను బారికి రావుండి. అన్నయ్య అన్నయ్య, ఈ సంబంధం చేస్తే నేను నుయ్యో గొయ్యో చూసుకుంటాను. పెద్దదాన్ని రొమ్ము మీద కుంపటిలాగా భరిస్తూనే ఎంత ఈడొచ్చినా ఈయనకి కష్టం సుఖం ఒళ్ళు నాటక ఈ దౌర్భాగ్యపు సంబంధం కుదుర్చుకొచ్చారు. అన్నయ్య అన్నయ్య, నేను బతికి బాగుండాలంటే ఈ సంబంధం తప్పించన్నయ్యా, ఈ సంబంధం తెచ్చి పెట్టావే. ఒట్టి మూర్ఖపడ్డాడు కొడుకు. ఎదురు చెప్పిన కొద్దీ కొర్రెక్కుతాడు. ఏం చెయ్యగలనని భరోసా చెప్పను. ఏమి పాలుకోకుండా ఉంది. అమ్మా ఎందుకలా విచారిస్తారు? అవధానులు గారు సావకాశంగా ఉన్నప్పుడు 1 గంట కూర్చుంటే డబ్బిచ్చుకు ముసలాళ్ళకి పెళ్లి చేయడం దౌర్జన్యమని లెక్చర్ ఇచ్చి మనసు మళ్ళిస్తాను. అయ్యా, అతగాడు మీ పింతల్లి కొడుకైతే మీ కాళ్ళు పట్టుకుంటాను. ఒక్కసారి వెళ్ళి ఆయన మనస్సు మారుస్తురు. బాబు, నా చర్మం ఒలిచి నీకు చెప్పులు కొట్టిస్తాను. అమ్మా ఏం చెప్పను, వాడొక త్వాష్ట్రం. పిల్ల దొరకడమే చాలు వాడికి. ఈ సంబంధం తప్పిపోతే మరి వాడికి పెళ్ళే కాదు, వాడని వాడు వదిలే ఘటం కాదు. అమ్మి నేను ఉపాయం చెప్తాను. ఇలా బాయ్ మై డియర్ షేక్స్పియర్, మీ తండ్రి అగ్గిరావుడోయ్. మీ ఇంట్లో ఎవ్వళ్ళకి అతన్ని లొంగ తీసే ఎలోక్వెన్స్ లేదు. నా తడాకా చూడి వాళ్ళు ఏం చేస్తాను. కందుకూరి వీరేశలింగం పంతులు గారు కన్యాశుల్కం విషయమై రాసిన ఉపన్యాసం పైకి తీ. మామగారికి లెక్చర్ ఇవ్వడానికి కత్తి కఠారి నోరాలి. మీ లెక్చర్ మాట అలా ఉండేయండి, కానీ ఇవాళ నాకు గన్నం కలిసింది కదా అని సంతోషిస్తున్నాను. మీరు రాకపోతే పరీక్ష ఫెయిల్ అయినందుకు మా నాన్న పెయ్యకడి తాడుతో చెమడాలు లెక్కగొట్టును. ఇలాంటి ప్రమాదాలు తప్పించుకోవడమే ప్రజ్ఞ. ఏదైనా డిఫికల్టీ వచ్చినప్పుడు ఒక టస్సా వేసామంటే అది బ్రహ్మవేద్యంగా ఉండాలి. పొలిటీషియన్ అంటే మరేమిటనుకున్నావు? పూజా నమస్కారాలు లేక పూజ ఎక్కున్నాను, కానీ మన కంట్రీ ఇండిపెండెంట్ అయితే గ్లాడ్స్టోన్ లాగా దివాన్గిరి చలాయిస్తుంది. ఏమవా, ఈ తండ్రి వైఖరి చూస్తే పుస్తకాలకి డబ్బు ఇచ్చేటట్టు కనబడదు. పట్నం నుంచి చుట్టలు అరకట్టే తెచ్చాం కదా, ఏమిటి సాధనం? నాన్న ఇవ్వకపోతే అమ్మ నేను డబ్బులు తెస్తాను. నీ బుద్ధి ఎలా వికసిస్తుందో చూసావా? ఇలాగే తరబీదైతే నువ్వు కూడా పెద్ద పొలిటీషియన్ అవుతావు. అమ్మ కాళ్ళు కడుక్కోమని. బ్యూటిఫుల్, క్వైట్ అన్ఎక్స్పెక్టెడ్. అయ్యా, మీరు చల్దివన్నం చించారా? నాట్ ది స్లైటెస్ట్ అబ్జెక్షన్. అనగా ఎంత మాత్రం అభ్యంతరం లేదు. మీరు వడ్డించండి, ఇదిగో వస్తున్నాను. అంటే తోవలో 7 దగ్గర సంధ్యావందనం అది చేసుకొచ్చాను. వాట్, ఈమె మీ సిస్టరా? చాలా చెడ్డట్టు కనబడుతుంది. మా అక్కే జుట్టుకి చౌరు రాసుకోదు. తల చెడ్డం అంటే విడో అన్నమాట. చౌరు గివురు జాంతేనాయి. అయినా నీకు విడో మ్యారేజీ విషయమై ఇన్నాళ్లుగా లెక్చర్ ఇస్తూ ఉంటే ఈ కథ ఎప్పుడు చెప్పావు కావే?
మీ ఇంట్లోనే ఒక అన్ఫార్చునేట్ బ్యూటిఫుల్ యంగ్ విడో ఉందట. ఏమి దురావస్థ, నా హృదయం కరిగిపోతున్నది. నేనే ఆ పిల్లకి తండ్రిని అయితే విడో మ్యారేజ్ చేసి శాశ్వతమైన కీర్తి సంపాదిస్తుంది. ఏమి సొగసు, ఈ సొంపు ఎక్కడా చూడలేదే. పల్లెటూరు ఊసిపోదనుకున్నాను కానీ ఇక్కడ కూడా పెద్ద క్యాంపెయిన్కి అవకాశం దొరకడం నా అదృష్టం. మా నాన్న నాకు కూడా పెళ్లి చేస్తాడు. ఇవాళ ఒక పెద్ద పెళ్లి తల వెంట్రుక వాసి తప్పింది. ఈ సెలవు లాకర్లోగా నీకు తాళాధ్యాయం కాకుండా తప్పించుకుంటే నువ్వు పూరా ప్రయోజకుడవే అన్నమాట. ఇక నిజమైన పిల్ల ఇంత చదువు చదివి నీ తండ్రి కుదిర్చిన ఏవి ఎరగని చిన్నపిల్లక పుస్తకడతావు. మంచి ఎర్రగా బుర్రగా ఉన్న యంగ్ విడోని చూసి నువ్వు పెళ్ళాడకపోతే ఐ షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ యూ. ఆ నెల్లుకో మాటు పుస్తకం పట్టుకుంటే కొత్త శ్లోకాలు పాత శ్లోకాలు ఒక్కలా కనపడతాయి. ఇప్పుడు కొత్త శ్లోకం కనుక్కోమంటే నా సఖ్యమా? సిద్ధాంతిని ఎవరినైనా ప్రశ్న అడిగి కనుక్కోవాలి. లేకుంటే చటుక్కును పుస్తకం విప్పి ఏ శ్లోకం కనపడితే ఆ శ్లోకం చదువుతాను. మృగా ప్రియాళు ద్రుమమంజరీణాం. ఇదేదో చదివిన జ్ఞాపకం లీలగా ఉంది. లేళ్లు పరిగెత్తాయని కాదు, ఏం గొప్ప మాట చెప్పాడో ఈ కవి. లేళ్లు పరిగెత్తే ఎవడికి కావాలి, పరిగెత్తకపోతే ఎవడికి కావాలి? కుక్కలు పరిగెత్తున్నాయి కావా, నక్కలు పరిగెత్తున్నాయి కావా, పిల్లులు పరిగెత్తున్నాయి కావా? పనికొచ్చే ముక్క ఒక్కటి ఈ పుస్తకంలో లేదు. 4 అంకెలు బేరీజు వేయడం, వడ్డీ వాసి కట్టడం కాళిదాసుకి ఏం తెలుసును? ఎల్లవాడిదా మహిమ. ఏ పట్నం ఎక్కడుందో, ఏ కొండలు ఎక్కడున్నాయో అడగవయ్యా గిరీశం గారిని, నిల్చున్న పాటలు చెబుతాడు. ప్రియాముఖం కిం పురుషుచుంబ. ముద్దెట్టుకున్నాడట ఓయ్ ముండా కొడుకు, ముక్కట్టుకున్నాడు కాదు. వనన్ ప్రకషన్ సతికన్నికానం మోతిని గంధతయాత్మచేత. ఇది కూడా చదివినట్టే ఉందోయి. ఆ పువ్వేదో కవికి ఇష్టం లేదట. ఇష్టం లేకపోతే మునిగిపోయింది కాబోలు. మా గురువు గారికి దొండకాయ కూర ఇష్టం లేదు. గురువు గారి పెళ్ళం పెరట్లో దొండపాదు ఉందని రోజు ఆ కూరే వండుతుంది. బతికిన వాళ్ళు ఇష్టం ఇలా ఏడుస్తుంటే చచ్చిన వాడి ఇష్టాలతో ఏం పని? ఈ చదువు ఇక్కడితో చాలించి గిరీశం గారి దగ్గర 4 ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకుంటాను. వెంకటికి ఇంగ్లీష్ వచ్చినని ఏం గర్రగా ఉంది. ఏమిట్రా అబ్బి అంటున్నావు? ఏదో నా స్వంత ఘోష. నీ గురువుని కదా, అదేదో నాకు కొంచెం చెప్పుడు. చెప్పడానికి ఏముందండి, నాటకంలో నా చేత వేషం కట్టించి పెద్ద చాంతాల్ లాంటి హిందూస్థానీ ముక్కలు, సంస్కృతం ముక్కలు అర్థం తెలియకుండా మట్టి వేయించడానికి మీకు ఓపుకుంది. కానీ నాకు 4 రోజులకు ఒక శ్లోకం చెప్పడానికి శ్రద్ధ లేదు కదా. పట్నం వదిలి 6 నెలలకో మాట అగ్రహారాలంటూ వచ్చినప్పుడు మరేం ఊసిపోక పుస్తకం తీయంటే సంస్కృతం ఏం వచ్చేని. పైన చూడు ఎలా చెప్తాను. రోజుకి 4 శ్లోకాలు చెప్తాను. ఏది కొత్త శ్లోకం చదువు. అత్యుత్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామ నగాధిరాజ. మొదటికి వచ్చావే, మొదలు కొస ఒక్కలాగే కనపడుతుంది. పోనీ మొదటి నుంచే చదువుతాం. చదివినా ఏం లాభం ఉంది? ఈ శ్లోకం శుద్ధ అబద్ధమట. ఎవరు చెప్పారు? గిరీశం గారు. ఏమని చెప్పాడు? హిమాలయం 2 సముద్రాలకి దాసి రోళ్ళగెరలా లేదట. మ్యాప్లో చూపించాడు. హిమాలయం సిగగోసిరి గాని ఆ పుస్తకం నుంచి నా మాట విను. చిత్తం. చదువు అన్నది ఎందుకు? పొట్ట పోషించుకోవడానికి కదా. అవును. ఈ రోజుల్లో నీ సంస్కృతం చదివేవాడికి కావాలి, దరిద్రులకు కావాలి. బాగా చెప్పావు. నీకు ఇంగ్లీష్ చదువుకోవాలంతా చెప్పించే దాతేడి. నే చెప్పిస్తాను రా. నిజంగాను? నిజంగా రా, కానీ ఓ షరతు ఉంది. ఏమిటండి? నాకు
ఓ కష్టసాధ్యమైన రాజకార్యం తటస్థించింది. అది నిర్వహించి నువ్వు చేసుకురావాలి. నా వల్ల ఈ రాజకార్యాలు కూడా ఉన్నాయా? ఈ రాజకార్యం నీ వల్లే కావాలి, మరెవ్వడి వల్ల కాదు. అదేమిటంటే ఓ 10 రోజుల పాటు నువ్వు ఆడపిల్లవైపోవాలి. గణియం పట్టణంలో ఉండిపోయిందే. అంటే కన్యం అవసరం లేదు. నీకు తల దువ్వి కోత కడితే 12 ఏళ్ల కన్నెపిల్లలా ఉంటావు. నిన్ను తీసుకెళ్లి లుబ్ధావదానికి పెళ్లి చేస్తాను. 4 కోట్ల వాళ్ళింటి నిపుణతగా మెసలి వేషం ఇప్పేసి పారిపోయిరా. నిజమైన ముహూర్తం చాలా వ్యవధి ఉంది. ఇదెంత పని? అలా అనుకోకు. అతి చేసి వట్టయినా అనుమానపడతారు. పట్టుబడ్డావంటే పీక తెగిపోతుంది. నీకా భయం వద్దు. ఆ, నువ్వు గాని నెగ్గుకొస్తే మా పిల్లల్ని నీకిచ్చి ఇల్లరికం ఉంచుకుంటాం. అలా ప్రమాణం చేయండి. ఇదిగో ఈ పుస్తకం పట్టుకుని ప్రమాణం చేస్తున్నాను. ఈ పుస్తకం మీద నాకు నమ్మకం పోయింది. మరో గట్టి ప్రమాణం చేయండి. గిరీశం గారిని అడిగి ఓ ఇంగ్లీష్ పుస్తకం పట్టుకురాదా? తప్పితే భూమి తోడురా. మీరగేస్తే భూమి ఏం చేస్తుంది? మీ మాటే చాలును కానియండి.